యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాలి 4 చక్రాల బండి మీద బందీ అయ్యాడు. నన్ను ఒంటరి బందీగా చేశాడు. నేను బందీగా ఉండలేను. నేను ఉప్పు కారం తిన్నదాన్ని. ఉండలేను బావగారు, ఉండలేను. రాజీ 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 గారు రాజీ బాబు గారు రాజీ బాబు గారు రాజీ 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 ఏమైంది బాబు గారు? రాజీ ఏం లేదు. సర్లే మంచినీళ్ళు అడిగారుగా, తాగండి. ఓ మీరు తాగలేరు కదా, పట్టండి. ఏమైంది బాబు గారు? చాలా కంగారుగా ఉన్నట్టున్నారు. కొంపదీసి ఏదైనా పిడకలు వచ్చిందా ఏంటి? వచ్చే ఉంటుంది. పీడకలలో అయ్యగారు ఏమన్నా, పోనీ శాంతమ్మ గారు, రాజ్యలక్ష్మి గారు, అంటే లక్కీ బాబు గారు, రాజ్యలక్ష్మి అమ్మ గారు ఏమవుతున్నారా? అంటే అలా అవుతుందని కాదు. నేనేమంటున్నానంటే, లక్కీ బాబు గారికి కాళ్ళు లేనప్పుడు మీరు ఊర్మిళ అమ్మగారితో అదే తిరుగుతుండేవాళ్ళు కదా. ఇప్పుడు మరి మీకేమో ఏమీ పనిచేయటం లేదు. లక్కీ బాబు గారేమైనా రాజ్యలక్ష్మి అమ్మగారితో అంటే జరుగుతుందని కాదు. రోజులు మంచిగా లేవుగా బాబు. ఏమవుతుందో ఎవరికి తెలుసు. అసలే రాజ్యలక్ష్మి గారు పల్లెటూరు నుంచి సిటీకి వచ్చారు. పాపం ఎన్నో కోరికలుంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ మీరిప్పుడు తీర్చగలరంటారా? అంటే తీర్చలేరని కాదు, రేపో మాపో ఎప్పుడో కాళ్ళు వచ్చేస్తాయి. సరే బాబు గారు, ఏదైనా కానివ్వండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. బాబు గారు, మీకు విషయం చెప్పాలి, ఏమనుకోకండి. వెనకడికి మీలాంటోడే ఊళ్ళో పొలాలన్నీ దున్నాడంట. చివరికి వాడి పొలం దగ్గరికి వచ్చేసరికి మొత్తం బీడు భూమి అయిపోయిందంట. జాగ్రత్త అండి. ఇలా ఎంత చేసినా ఏం ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఆయుర్వేదం ట్రీట్మెంట్లు మా లక్కీ బాబుకు చాలా రోజులు చేయించాం, ఏం ప్రయోజనం లేదు. ఈయన చావు దగ్గరికి వస్తే తప్ప ఆ కాళ్ళలో చలనం రాదు. అంటే బాబు గారు, అప్పుడే కదా మీ నరాలన్నీ ఉత్తేజపడి మీరు ఉరుకులెత్తుతారు. అందుకే అలా అన్నాను. ఇప్పుడు వీడికి వైద్యం చేయించడం అవసరమా? అదేంటి బావగారు అలా అంటారు? వాలి ఇలా ఉంటేనే ఈ ఇంటికి క్షేమమని మావయ్య గారు వాలీకి పరిస్థితి కలిగించారు. ఇప్పుడు నయం చేస్తే పాముకి పాలు పోసినట్టు అవుతుందేమో అని భయపడుతున్నారు. వాలి ఇలా ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని. ప్రశాంతంగా ఉంటుందేమో అక్క, కానీ సంతోషంగా అయితే ఉండదు. అసలు వాలి లేకపోతేనే సంతోషమని మావయ్య గారు అనుకుంటే అసలు పూర్తిగా లేకుండా చేసేవారు. ఈ పరిస్థితి కలిగించుండేవారు కాదు కదా. శిక్ష మనిషిలో మార్పు తీసుకొస్తుందని మావయ్య గారి నమ్మకం. వైదేహి చెప్పింది కూడా నిజమే అవుతున్నా. ఆల్మోస్ట్ చావుని దగ్గరగా చూసొచ్చాడు. ఇది వాలికి పునర్జన్మ లాంటిది. ఇప్పటికైనా బుద్ధి మారుతుందేమో చూద్దాం. పావుని కొట్టి తర్వాత మందు రాసి నయం చేస్తే అది అమృతం కక్కత్తమ్ముడు, విషమే కక్కుతుంది. వీడు అంతే, ఎన్ని చావు దెబ్బలు తిన్నా బుద్ధి మార్చుకొని విషనాగు లాంటివాడు విషం కక్కుతూనే ఉంటాడు. అమ్మా, ఇప్పటికిప్పుడు నయమయ్యేది కాదు. దీర్ఘకాలికంగా వైద్యం చేస్తే నయమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన గారు వెంటనే లేచి వెలగబెట్టే ఘనకార్యాలు ఏమీ లేవు. ఎప్పుడు నయమైనా పర్వాలేదులేండి.
ఇది క్రమం తప్పకుండా చేయాల్సిన వైద్యం అమ్మా. ప్రతిరోజు నేను అందుబాటులో ఉండను కాబట్టి ఇంట్లో ఎవరో ఒకరు నేను చెప్పినట్టు చెయ్యాలి. లేదంటే ఈ వైద్యం పూర్తిగా వికటించే ప్రమాదం ఉంది. అలా ఏం జరగదండి. ఇదిగో అతని భార్య రాజ్యలక్ష్మి ఉంది, జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏం చేయాలో చెప్పండి చాలు. అలాగేనమ్మా. పొద్దున్న సాయంత్రం ఈ మందు కొంచెం తేనెలో కలిపివ్వాలమ్మా. ఇది రాత్రికి చిటికెడు మందు పాలలో కలిపివ్వాలి. తైలంతో 2 పూట్ల మర్దన చెయ్యాలి. అలాగేనండి. సరేనమ్మా, మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చి చూస్తాను. సరే అంజీ, దింపిరా. అలాగే బాబు గారు, పదండి. రాజ్యలక్ష్మి, వైద్యుడు చెప్పింది విన్నావు కదా, జాగ్రత్తగా ఆయన చెప్పినట్టు చేయి. మావయ్య గారు కోరుకుంది వాలిలో మార్పు, ఆయన మరణం కాదు. వాలి మారుతాడన్న నమ్మకం నాకుంది. మారాలన్నదే నా ఆసక్క. అందుకోసం నేనేం చేయడానికైనా సిద్ధం. ఆయన మారాలి. మారాలని అందరికీ ఉంది, కానీ మన ప్రయత్నాలన్నీ నీటి మీద గీతలవుతాయేమో అని అనుమానంగా ఉంది. అందరూ ఒప్పుకున్నా ఈ ఊర్మిళ ఒప్పుకునేలా లేదు. ఒకప్పుడు తన వెంట పడ్డానన్న కనికరం కూడా లేదు చూడు. అయినా ఈ పరిస్థితిలో నేనేం చేయగలనని వద్దుంటుందో తెలియడం లేదు. ఏం కాదక్కా, మన ప్రయత్నం మనం చేద్దాం. వాలి మారలేదని దూరంగా ఉంచినంత మాత్రాన ప్రమాదం తప్పిపోదు. మారి మన మనిషి అయితేనే ఏ ప్రమాదం ఉండదు. మారుతాడు, ప్రయత్నిద్దాం. సరే, చూసుకో రాజలక్ష్మి, జాగ్రత్త. ఈ మందు మీకు కలిపివ్వాలా? రోజు నూనెతో మర్దన చేయాలా? చెయ్యమనే వైద్యుడు చెప్పాడు కదా రాజ్యం, మళ్ళీ చెయ్యాలా అని అడుగుతావేంటి? అవసరం లేదంటీ. ఏంటి అవసరం లేదా? అంటే నన్ను ఇలాగే చక్రాల కుర్చీకే పరిమితం చేయాలనుకుంటున్నావా? లేదండి, మీరు మంచిగా మారితే చాలు. ఇలా ఉన్నా ఎలా ఉన్నా మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని పూజించుకుంటాను. కాని మీరేంటో నాకు తెలుసు. మీరు మారరు. మారని మీకు మందిచ్చి నయం చేస్తే పెద్దబావగారు చెప్పినట్టు పాముకి పాలు పోసి పెంచడమే. అందుకే నేను మీకు మందులివ్వను. ఆ మందులు వాడకపోతే పరిస్థితి ఇంకా వికటించేస్తుంది రాజ్యం. ప్రాణాలతో ఉండు. మరి మీరు ప్రాణాలతో ఉంటే ఈ ఇంట్లో ఒక్కరైనా ప్రాణాలతో ఉంటారా? లేదు కదా. మీ అమ్మగారితో కలిసి ఎప్పుడూ ఎవర్ని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే నేను మీకు మందివ్వను. రాజ్యం, ఇవ్వలేనండి. మీరేం చేసినా సరే. అయినా మీరేం చేయలేరనుకోండి. ఊర్మిళక్క చెప్పినట్టు మీరు ఇలా ఉండడమే కరెక్ట్. మీ బుద్ధి మారకపోయినా మీ శరీరమైనా ఇలా చక్రాల కుర్చీలో కదలకుండా ఉంటుంది. రాజీ, అలా అనొద్దు రాజీ. నేను నీ భర్తనే. నీ పసుపు కుంకాల కోసమైనా ఆలోచించు. మీరు ఇలా ఉన్నా నా పసుపు కుంకాలకి వచ్చిన లోటేమీ లేదండి. చెప్పాను కదా, మీరెలా ఉన్నా నా నెత్తిన పెట్టుకొని చూసుకుంటానని. మారడానికి ప్రయత్నించండి. రాజీ, 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 నువ్వు పక్కనుంటే రాజ్యాధికారం దక్కుతుందని నీకు దగ్గరయ్యానే. కానీ నువ్వు మాత్రం చక్రాల కుర్చీకే పరిమితం చేసేలా ఉన్నావు. వాళ్ళ సంగతి తర్వాత. ముందు నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు. ఏమన్నావు స్వాహా? ఆ వంశానికున్న శాపం తొలగిపోయిందా? పరమశివుని ఆశీర్వాదం పొందారా? అవును చెంచలా, ఇక వాళ్ళకి ఏ ఆపదలు ఉండవంట. అంతా సంతోషమేనంట. ఒక్కొక్కళ్ళు ఇంట్లో పండగ చేసుకుంటున్నారు. ఇలా ఎలా జరిగింది స్వాహా? నేనంటే ఏదో అజ్ఞాతంలో ఉన్నాను. మీరు ఇంట్లోనే వాళ్లతోనే ఉంటున్నారు కదా, మీరెందుకు ఇలా జరగనిచ్చారు? ఎవరు జరగనిచ్చారు? ఎంతలా అడ్డుపడ్డామో తెలుసా? ఎన్ని పాటలు పడ్డామో తెలుసా?
కానీ వరాలన్నీ వాళ్ళకి, శాపాలన్నీ మాకు అన్నట్టు తయారైపోయింది మా పరిస్థితి. అక్కడ నా కొడుకు బ్రతుకున్నా లేనట్టుగా జీవోత్సవంలా పడున్నాడు. అక్కడే ఉంటే ఎక్కడ చస్తానోనని నేను భయపడి పారిపోయి వచ్చాను. దీనంతటికీ కారణం ఆ వైదేహి. మనందరి ఓటమికి ఆ వైదేహియే కారణం స్వాహ. అంతా మన చేతుల్లోకి వచ్చినట్టే ఉంటుంది, కానీ ఆఖర్లో చేయి జారిపోతుంది. మన నుంచి గెలుపు లాగేసుకొని ఓటమి మనల్ని తరిమి కుట్టేలా చేస్తుంది. అప్పుడు నేను, ఇప్పుడు నువ్వు, ఏం తేడా లేదు. ఇంత జరిగినా మనం దాని పతనాన్ని మాత్రం చూడలేకపోతున్నాం. పతనమా? అదక్కడ పండగ చేసుకుంటోంది. మనల్ని చెట్టు పుట్ట పట్టుకునేలా చేసి అది సీమంతం జరుపుకుంటోంది. సీమంతమా? అవును చెంచల. ఇక ఆపదలన్నీ తొలగిపోయాయన్న ఆనందంలో సీమంతం చేసుకుంటున్నారు. ఇక శత్రుశేషం ఏదన్నా ఉంటే సీమంతం చేసుకుని ఆశీర్వాదాలు అందుకుంటే అది కూడా పోతుందట. అందుకని హడావిడిగా చేస్తున్నారు. శత్రుశేషం లేకుండా చేస్తారా? శత్రువులమంటే మనమే కదా, అంటే మనల్ని లేకుండా చేస్తారా? అది వాళ్ళ తరం కాదు స్వాహ. వాళ్ళ నాశనం చూడనిదే ఈ చెంచల కన్ను ముయ్యదు. చెంచల, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వేరు. వైదేహి కడుపులో బిడ్డ, బయట బావగారి ఆత్మ వాళ్ళకి అండగా ఉన్నాయి. నా కొడుకుని కదలకుండా చేసింది కూడా మా బావగారే. ఇప్పుడు వాళ్ళ నీడను కూడా తాకలేం మనం. నేనే వాళ్ళని నీడలా కమ్మేస్తా. ఇంకా వాళ్ళకి ఎక్కడిది నీడ? ఎన్నోసార్లు చచ్చి బతికిన దాన్ని. కడుపులో ఉన్న పిండానికి భయపడేదే లేదు. దెయ్యమై తిరుగుతున్న దశరథ రామయ్యకి భయపడేది లేదు. అసలు ఆ దేవుడు నన్ను ఇంకా బ్రతికించింది ఎందుకో తెలుసా? ఆ కుటుంబాన్ని నా చేతులతో చంపడానికి. నీకన్నా ఎక్కువ ఆవేశం నాకు ఉంది చెంచల. కానీ ఆలోచించి చెప్పు, అదసలు జరుగుతుందా? వాళ్ళ చావుల సంగతి పక్కన పెట్టు. కనీసం దాని సంతోషాన్ని నాశనం చేయగలవా? ఈ సీమంతం జరగకుండా ఆపగలవా? అది పుట్టింటి వాళ్ల పసుపు కుంకాలతో, మెట్టినింటి మెప్పుతో చేస్తున్న సీమంతం ఆగిపోవాలి. ఏమన్నావు? పుట్టింటి పసుపు కుంకాల? అవును చెంచల, ఉన్నారు కదా వైదేహి గుళ్ళో దొరికితే పెంచిన వాళ్ళు. ఓ వాళ్ళా? తెలుసు తెలుసు. అయితే పని అయిపోయినట్టే. ఏం పని? వైదేహి పని. ఏ సీమంతమైతే పుట్టబోయే బిడ్డ క్షేమం కోసమని చేస్తున్నారో అదే సీమంతాన్ని ఆ తల్లి బిడ్డల చావుకి ముహూర్తంగా మారుస్తా. పుట్టింటి పసుపు కుంకాలే వాళ్ళ పాలిట యమపాసాలుగా మారుస్తా. నువ్వు చెప్పినట్టు జరిగితే బావుంటుంది. కానీ జరగాలి కదా చెంచల. అది కడుపులో ఉండగా మనం ఏం చేసినా ఆ వైదేహికి తెలిసిపోతోంది. అది బయటపడి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా బయటపడేస్తోంది. ఈసారి అలా జరగదు. మనమేం చెయ్యబోతున్నామో మనకే తెలియకుండా ఉందాం. ఆ వైదేహిని ఎలా అంతం చెయ్యాలో రేపు నిర్ణయిద్దాం. ఏం చేసినా వచ్చే పాఠ్యములోగా చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ వచ్చే పాఠ్యము రోజు బావగారు ఎవరి శరీరంలోకైనా ప్రవేశించి శక్తిని పొందుతాడు. అప్పుడు ఆయన్ని కాపాడడానికి ఏ ఒక్కరూ మిగిలి ఉండకూడదు. అందరి శవాల్ని ఆయన కళ్లతో చూడాలి. వైదేహినే పంపించేశాక ఇక మిగతా వాళ్ళెంతసేపు చెంచలా? వాళ్ళని పంపించేద్దాం. అప్పుడే కదా ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. అవును చెంచల, నీకు మాకు సగం సగం. ముందా పని కాని. ఈ మబ్బులు ఎప్పుడు పోతాయో, చందమామ ఎప్పుడొస్తుందో, నా చిట్టి తల్లితో నేనెప్పుడు మాట్లాడతాను? ఏంటి వైదేహి,
చందమామ కోసం వెయిటింగా? అవును బావా, ఎప్పుడు చిట్టి తల్లితో మాట్లాడాలని ఆశగా ఎదురు చూస్తాను, అప్పుడే ఈ మేఘాలు అడ్డొస్తాయి, పని పాట లేకుండా. సరే, ఆ చందమామ మేఘాల చాటు నుంచి బయటికి వచ్చేలోగా ఈ చంద్రుడు ఇచ్చే బహుమతి తీసుకో. బహుమతా? ఏం బహుమతి? ఇప్పుడెందుకు? ఎందుకంటే 9 నెలలు నా వారసత్వాన్ని మోసి ఈ ఇంటికి ఇస్తున్న నా శ్రీమతికి సీమంతం రోజున చిన్న బహుమతైనా ఇవ్వాలి కదా. లేదంటే ఎప్పుడైనా గుర్తొచ్చి సీమంతం ఫంక్షన్లో మీ నాన్న చిన్న గిఫ్ట్ కూడా లేకుండా ఒత్తె చేతులతో ఆశీర్వదించాడు అంతే అని నువ్వు మన చిట్టి తల్లి దగ్గర చెప్తే నా పరువు పోదు. మన చిట్టి తల్లికి మనమేం చెప్పక్కర్లేదు, తనకన్నీ తెలుసు. నవ్వావా? ఈ నవ్వు కోసమే ఈ పాటలన్నీ. ఈ చీర తీసుకో. ఈ చీర తీసుకో. ఎలా ఉంది? నువ్వు నా కోసం తేవటం నాకు నచ్చకపోవడము నా బావా. చాలా బాగుంది. కాకపోతే కాకపోతే ఏంటో చెప్పు. రేపు అమ్మా నాన్న చీర తీసుకొస్తారు కదా, అదే చీర కట్టుకోవడం మానవాయితీ కదా. అంతేనా? అయితే నువ్వు అదే కట్టుకో. నేను తెచ్చిందే కట్టుకోవాలని నేనేం బలవంతం చేయలేదు కదా. చేయలేదు, కానీ నాకైతే నువ్వు తెచ్చిందే కట్టుకోవాలనుంది. నేను తెచ్చింది ఎప్పుడైనా కట్టుకోవచ్చు, కానీ సాంప్రదాయం పాటించాలి కదా. కావాలంటే నాన్న చీర తెచ్చారని చిట్టి తల్లికి చెప్పు చాలు. సరే, చీరటు లోపల పెట్టొస్తాను. నేను పెడతాలే బావా. మళ్ళీ నీకు శ్రమెందుకు వైదేహి? నువ్వెలాగో చందమామ కనిపించేంత వరకు చిట్టి తల్లితో మాట్లాడుతూ లోపలికి రావు కదా. నువ్వు ఆ పనిలో ఉండు, నేను ఈ చీర పెట్టొస్తా. చిట్టి తల్లి, అమ్మా చిట్టి తల్లి, ఈరోజు నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఎంత ఆశగా ఎదురు చూశానో తెలుసా? చెప్పు చిట్టి తల్లి, రేపు నాకు సీమంతం ఇక్కడ జరిపిస్తున్నారు. అందరి ఆశీర్వాదం దక్కితే ఆపదలు తొలగిపోతాయి. కానీ ఈ సీమంతం జరిగేలోపు ఏ ఆపదొస్తుందోనని భయంగా ఉంది. చెప్పు చిట్టి తల్లి, ఆపదేముండదు కదా? పుట్టింటి పసుపు కుంకాలతో మన ప్రాణాలు తీయబోతున్నారమ్మా. చిట్టి తల్లి, ఏమంటున్నావు? అవునమ్మా, నీ పుట్టింటి పసుపు కుంకాలతోనే మన ప్రాణాలు తీయటానికి పథకం పన్నుతున్నారు. అమ్మా నాన్నలు తీసుకొచ్చే పసుపు కుంకాలతో ప్రమాదమా? అవైతే అనుమానం రావు కదమ్మా, అందుకే వాటితోనే ప్రాణం తీయాలని చూస్తున్నారు. వైదేహి, ఏమంటుంది నీ చిట్టి తల్లి? చెప్పు వైదేహి, ఏం జరగబోతుంది? ఏం లేదు బావా, మావయ్య గారి ఆశీర్వాదం ఉంది కదా, అంతా మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు నీకు టెన్షన్ పోయింది కదా, ప్రశాంతంగా నిద్రపోతావు కదా. పద. ఎలా చెప్పను బావా, పుట్టింటి పసుపు కుంకాలతోనే కుట్ర పన్నుతున్నారు. నా పసుపు కుంకాలతోనే ఆపద పొంది ఉందని నీకెలా చెప్పను? ఏం ఆలోచిస్తున్నావు ఇంకా? ఏం లేదు బావా. మరి పద. రాజీ, వచ్చావా? తెచ్చావా? నా ఆకలి తెలిసింది కదా నీకు. నా కోసం అన్నం తెచ్చావు కదా నువ్వు. తెచ్చాను. ఎందుకంటే నా నుదుటిన బొట్టుండాలంటే మీరుండాలి. మీరుండాలంటే ఏదో ఒకటి తినాలి కదా. అంతేకాని మీ మనసు తెలుసుకోనో మీ కడుపు చూసో తీసుకొని రాలేదు. సరే, ఏదో ఒకటి. ఆకలిస్తుంది రాజు, ముందు అన్నం పెట్టు. త్వరగా పెట్టు. నెయ్యి అవసరం లేదు,
ఇప్పుడున్న ఆకలికి పచ్చడి మెతుకులేనే చాలు. ఏదో ఒకటి తొందరగా పెట్టు. ఒక్క నిమిషం ఆగండి. ఇది కూడా కలిపితేనే మీరు తినే అన్నానికి అర్థం పరమార్థం. ముందు అన్నం పెట్టు. తినండి.